హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్. శ్రీ 3 yearsలో నీ హ్యాండ్ కూడా టచ్ చేయలేదు. నేను నిర్ణయానికి గౌరవం ఇచ్చాను, కానీ ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. మనం శారీరకంగా ఒక్కటి అయితే ఇంకా ఎవరూ మనల్ని విధియలేరు. ఇది నా కోసం కాదు, మన కోసం. నువ్వు ప్రెగ్నెంట్ అయితే మా పేరెంట్స్ కూడా తప్పకుండా ఒప్పుకుంటారు. శ్రీ మాట మదన్ మాట విను. శ్రీ నా మాట విను. మదన్ మాటలు ఎక్కడో నిజం అనిపిస్తుంటే శ్రీ ఆలోచనలో పడుతుంది. మదన్ శ్రీ మౌనాన్ని అంగీకారంగా భావించి శ్రీ ఒంటి నుంచి వస్తున్న పరిమళాన్ని ఆస్వాదిస్తూ అతని పెదవులతో ఆమె మెడ వంపును తాకుతుంటే అతని వెచ్చని శ్వాసకి ప్రజెంట్లోకి వచ్చిన శ్రీ, మదన్ ప్లీజ్ లీవ్ మీ, వద్దు ప్లీజ్ అంటూ అతనికి ఎంత తొయ్యాలి అనుకున్నా అస్సలు నీ మాట వినను శ్రీ అంటూ ఆమెను బెడ్ మీదకి తోసి ఆమెను ఆక్రమించుకున్నాడు. అతని కింద గింజుకుంటున్న శ్రీ పవిట చెంగును బలంగా లాగేసరికి బ్లౌజ్కి పిన్ చేసి ఉండడంతో చిన్నగా చిరుగుతుంది. అది చూసి శ్రీ గట్టిగా ఏడ్చేస్తూ తన చేతులతో తన శరీరాన్ని కప్పేసుకొని మదన్ ప్లీజ్ నీ లెగ్స్ పట్టుకుంటా ప్లీజ్ మదన్ అంటూ అతనిని బతిమలాడుతుంది. శ్రీ మాటలు వినకుండా శ్రీ చీరను విప్పే పనిలో ఉన్న మదన్, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా, ఇది కూడా పెళ్లి కోసమేగా, నువ్వు ప్రెగ్నెంట్ అయితే మనల్ని ఎవరూ ఆపలేరు అంటూ ఆమెని లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. ఇలా వద్దు, నా తల్లిని ఒకడు మోసం చేస్తే పుట్టాను నేను, నాలా నాకు పుట్టేవారికి కాకూడదు అని నేను నిన్ను పెళ్లి వరకు ఆగమని అడుగుతున్నా అంటూ శ్రీ మదన్ని వేడుకుంటుంది. కానీ శ్రీ మాటలు అస్సలు లెక్క చేయడం లేదు మదన్. ఆమెని మరింతగా లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మరోవైపు హాస్పిటల్లో నిధి విరాజ్ని చెక్ చేస్తుంది. ఆకాష్ బయట టెన్షన్గా కూర్చున్నాడు. భూమి ఆకాష్ కోసం దర్శన్ విరాజ్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి ఆఫీస్కి తీసుకువెళ్ళింది. ఆకాష్కి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. సార్ మిమ్మల్ని కలవడానికి మేడం వచ్చారు. అదేం వినని ఆకాష్ వెయిట్ చేయమని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇంతలో అసలేమైంది అని దర్శన్ని నిలదీస్తాడు ఆకాష్. దర్శన్ తలదించుకొని అది సార్ అంటూ నీళ్లు నములుతున్నాడు. విరాజ్ కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాడు, కానీ ఆమె వేరొకరిని ప్రేమించింది అని తెలుసుకొని తన ప్రేమ చెప్పకుండా దాచేశాడు. ఆ అమ్మాయికి 2 రోజుల్లో పెళ్లి జరగబోతుంది అని తెలిసి ఇలా అయిపోయాడని చెప్తాడు. ఇంతలో నిధి బయటకు వచ్చి విరాజ్ లేచాడని చెప్పడంతో వెంటనే లోపలికి వెళ్ళిన ఇద్దరు ఆకాష్ విరాజ్ని చూడగానే కోపంగా చెంపచెల్లుమనిపిస్తాడు. విరాజ్ తాను చేసిన తప్పు తెలుసు కాబట్టి సైలెంట్గా చెంప మీద హ్యాండ్ పెట్టుకొని చూస్తుంటాడు. ఆకాష్ కోపంగా అసలు నీకు బుద్ధుందా అని విరాజ్పై కోపంగా అరుస్తూ అంటాడు. అమ్మాయికి పెళ్ళి అయిపోతే పిచ్చివాడిలా మారిపోవాలా? ఒక్క అమ్మాయి కోసం లేనిపోని అలవాట్లు చేసుకోవాలా? అది నిన్ను కాదు అన్నప్పుడు ఆమెని నీ అంత మంచివాడు దొరికే అదృష్టం లేదు అని అర్థం. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఆ మాటలకి విరాజ్ ఆకాష్ వైపు చూసి నీకేం తెలుసు అన్న ప్రేమ కోసం. నీకు ప్రేమ అనే పదానికి అర్థం కూడా తెలియదు. నీలా రాతి గుండె కాదు నాది. నేను ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి దూరం అయితే ఎలా ఉంటుందో నీకు తెలియదు. పెళ్లి చేసుకున్న అమ్మాయిని నువ్వు కనీసం ఇప్పటి వరకు ప్రేమించనే లేదు. ఇంకా నీకెలా తెలుస్తుంది ప్రేమలో ఉండే పెయిన్ అంటూ అనేసరికి తనతోనే నా జీవితం ఊహించుకున్నాను, తనే నా సర్వం అనుకున్నాను అంటూ విరాజ్ చెప్తూనే ఉన్నాడు. కానీ ఆకాష్ మనసు మాత్రం ఎక్కడో ఉంది. ఆ విరాజ్ మాటలకి ఆకాష్ నోట్లోంచి అక్షరం ముక్క కూడా బయటికి రాలేదు. సరే విరాజ్, నువ్వు అన్నట్లే ప్రేమ గురించి నాకేం తెలియదు.
నువ్వు మరీ అంత పిచ్చిగా ప్రేమించినప్పుడు ఆ అమ్మాయికి ఎందుకు నీ ప్రేమని చెప్పలేకపోయావు అని సూటిగా అడిగాడు ఆకాష్. ఒకవేళ ఆమెకి తెలిస్తే అలాంటప్పుడు నిన్ను కాకుండా వేరే వాళ్ళని ఎందుకు ప్రేమించింది? ఇంకొకరిని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నువ్వు ఇంకా అమ్మాయి మీద ఎందుకు హోప్స్ పెట్టుకుంటున్నావు అంటూ ఆకాష్కున్న క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నాడు కోపంగా. విరాజ్ ఒక క్షణం ఆలోచించి, ప్రేమించడం అంటే ప్రేమని ఇవ్వడం మాత్రమే, దాన్ని తిరిగి ఆశించకూడదు అని పెద్దమ్మ ఆకాష్ వాళ్ళమ్మ జయ గారి నుంచి నేర్చుకున్నా అంటూ సమాధానం ఇచ్చాడు. నేను తనని ప్రేమిస్తున్నా అని చెప్పేలోపే తాను వేరొకరిని ప్రేమించింది అని తెలిసింది. నా ప్రేమ కోసం తన ప్రేమని ఓడించాలి అనుకోలేదు, తన ప్రేమ గెలిస్తే చాలు అనుకున్నా. అందుకే ఆమెకి నా మనసులో మాట చెప్పలేదు అంటాడు. దానికి వెంటనే ఆకాష్, మరెందుకు ఇప్పుడు ఇలా నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు అని అడుగుతాడు కోపంగా. నాకు ఇంతకాలం తెలియలేదు అన్నా, తాను ఎవరితో ఉన్నా హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నా. కానీ తను ప్రేమించిన వాడు మంచివాడు కాదు అని తెలిసిన తరువాత తన జీవితం ఏమవుతుందో అని భయంగా ఉంది అంటూ ఆకాష్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తున్నాడు విరాజ్. ఆకాష్కి విరాజ్ అలా అయిపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవడు వాడు చెప్పు అన్నాడు ఆకాష్. అప్పుడు వాడు మంచివాడు కాదని చెప్పి ఆమెను నమ్మించలేం కదా అంటాడు విరాజ్. అది అంతా కాదు, వాడెవడో చెప్పు ముందు అంటాడు ఆకాష్. మన ఆఫీస్లో టేబుల్ మీద ఉంది, వాడి డీటెయిల్స్ అని చెప్తాడు విరాజ్. వెంటనే అక్కడి నుంచి ఆకాష్ ఆఫీస్ వైపు వెళ్తాడు. ఆకాష్ తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి అక్కడే చైర్లో కూర్చొని కునుకుపాట్లు పడుతుంది భూమి. భూమిని అలానే చూస్తూ టెన్షన్లో ఉన్న ఆకాష్కి చిన్న చిరునవ్వు వస్తుంది. వెంటనే తన మైండ్లో విరాజ్ అన్న మాటలు గుర్తు వస్తాయి. నాకు ప్రేమ గురించి నిజంగా తెలియదు, అందుకే నేను ఇంతలా ఇబ్బంది పెట్టాను. నువ్వు దూరం అయితే ఆ ఆలోచన రాగానే ఆకాష్కి ఊపి ఆడడం లేదు. అరికాళ్ళు అరిచేతులు చెమటలు పట్టేస్తున్నాయి. తన కాలి కింద భూమి కదిలినట్లు అనిపిస్తుంది. భూమికి దూరంగా ఉంటే అన్న ఆలోచన కూడా ఆకాష్ మనసుని ముడిపెడుతుంది. ప్రేమ లేదు, ఇష్టం లేదు అనడానికి 1000 కారణాలు చెప్పొచ్చేమో కానీ ప్రేమ పుట్టడానికి ఎందుకు, ఎప్పుడు పుట్టిందో చెప్పడానికి కారణాలు ఉండవేమో అనిపించింది ఆ క్షణం ఆకాష్కి. భూమి తన నుంచి నిజంగా దూరం అయితే అన్న ఆలోచన మళ్ళీ మళ్ళీ ఆకాష్ బ్రెయిన్లో తిరుగుతుంటే నో అంటూ చిన్నగా కన్నులు మూసుకున్నాడు. భూమిని చూడడానికి కొన్ని క్షణాలు చీకటిని కూడా భరించలేకపోయాడు ఆకాష్. అప్పుడే ఆకాష్కి అర్థమైంది ఆకాష్ భూమిని లవ్ చేస్తున్నాడని. ఇది అర్థం కావడానికి నాకు ఇంత టైం పట్టింది అనుకుని ఇది ఎలా అన్నా భూమికి చెప్పాలి అనుకుంటాడు. నిద్రలో ఉన్న భూమి తనకి తగిలిన చూపుల బాణాలకి ఆకాష్ వచ్చాడు అని తెలిసి లేచి నిలబడుతుంది. ఆకాష్ కన్నులు తెరవగానే తన కన్నుల ముందు అమాయకంగా నిలబడిన భూమిని చూసి వెంటనే భూమి భుజాలను గట్టిగా పట్టుకొని, పూరి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావా అని డిమాండింగ్గా అడుగుతాడు. అసలేం అర్థం కాని పూరి ఆకాష్ గట్టిగా పట్టుకోవడం వల్ల వస్తున్న నొప్పికి భుజాల మీద ఉన్న ఆకాష్ చేతిని పట్టుకొని తీయడానికి ట్రై చేస్తుంది. వదలండి ప్లీజ్ అంటూ. నో, నేను వదలను, నిన్ను వెళ్ళనివ్వను, నేను నిన్ను వదలను పూరి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. కానీ ఆకాష్ గారు, నేను వచ్చి చాలా టైం అయింది, నేను వెళ్ళాలి అంటూ అమాయకంగా అడుగుతుంది భూమి. నేను నిన్ను వెళ్ళనివ్వను అని గట్టిగా భూమిని దగ్గరికి లాక్కొని ఆమె ఫేస్ పట్టుకొని కళ్ళలోకి చూస్తుంటాడు. అందంగా అమాయకంగా కనిపిస్తున్న కన్నుల మాయలో ఆమె పెదవులు అందుకున్నాడు ఆకాష్. ఇరువురి పెదవుల పలకరింపు నుంచి ప్రణయకేలి జరుగుతుంది. ఒకరి విశ్వాసం మరొకరి నిశ్వాసగా మారెను. 2 గుండెల చప్పుడు వారి లోకాలనే మార్చెను. అతని చేయి ఆమె నడుమును చుట్టగా ఆమె చేయి అతని మెడను పెనవేసెను. ఇద్దరి సన్నిహిత్యంలో కాలం మంచులా కరిగెను. ఆకాష్ కంట కన్నీటి భూమి భుజాన్ని తాకెను. వెంటనే భూమి ఆకాష్ని చిన్నగా నెడుతూనే ఇంకాస్త దగ్గర అవడంతో ఆకాష్ ఆమె కింద పెదవిపై చిన్నగా ఘాటు పెట్టి దూరం అయ్యాడు.
భూమి వెంటనే ఏమైంది ఆకాష్ గారు, ఎందుకు మీరు బాధపడుతున్నారు, అసలు ఏమైంది అని అడిగేసరికి ఆకాష్ షాక్ అవుతాడు. నీకెలా తెలుసు పూరి? ఏమో నాకు అనిపించింది, ఏదో తెలియని బాధ మీలో ఉంది, అలానే ఎందుకు మీరు కంగారు పడుతున్నారు, అది మీ గుండె చప్పుడు చెప్తుంది అంటూ ఆకాష్ గుండెపై తలవాల్చి చెవిని పట్టి వింటూ, అంతేకాదు ఆకాష్ గారు, మీరు మీకేం బాధ వచ్చింది ఇప్పుడు అంటుంటే భూమి మాట్లాడే విధానం ఆకాష్కి చాలా కొత్తగా క్యూట్గా అనిపిస్తుంది. వెంటనే భూమిని భుజాలు పట్టుకొని తన గుండెల నుంచి దూరం జరిపి భూమి కళ్ళలోకి ఒక్కసారి చూసి ఈసారి భూమి గుండెలపై ఆకాష్ వాలిపోయాడు. ఆకాష్ చంటి పిల్లోడిలా భూమి గుండెలపై వాలడం చూసి ఏమైంది ఆకాష్ గారు, నాకు చెప్పకూడదా అంటే చెప్పకండి అంటూ అదేం లేదు పూరి అని చెప్పి భూమిని సోఫాలో కూర్చోబెట్టి ఆమె ఒడిలో తల వాల్చేసరికి భూమి కన్నులు పెద్దవి చేసి చూస్తుంది. ఏంటి ఎలా పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని చూస్తున్నావు, నీ ముందు నిలబడి నీ ఫేస్ చూసి మాట్లాడితే నీ పెదవులు అందుకోవాలని ఉంది, మరి నీకు ఓకేనా? ఇప్పుడే చూసావుగా ఎంత టైం అలా అని, నాకు తెలియదు, ఎక్కువసేపు అలానే ఉంటే నేను అక్కడితో ఆగిపోతానో లేదో కూడా తెలీదు అంటాడు. ఇప్పుడు చెప్పు, ఇలా పడుకొని మాట్లాడాలా లేక మరి ఇప్పుడు చెప్పు, ఇలా పడుకొని మాట్లాడాలా లేక అని అంటున్న ఆకాష్తో వద్దులేండి అంటుంది భూమి. భూమి ఇన్నోసెంట్గా చిన్నగా నవ్వుకొని విరాజ్ గురించి జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు ఆకాష్. మరోవైపు మదన్ని అలా చూసి వెంటనే వాడి చొక్కా పట్టుకుని గట్టిగా వెనక్కి లాగి దుప్పటి శ్రీ మీదకి వేసి మదన్ ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ ఇంద్రనీల్లోని కోపాన్ని అంతా మదన్పై చూపిస్తాడు ఇంద్రనీల్. ఇంద్రనీల్ చేతిలో తన్నులు తింటూ బ్లడ్ కక్కుతూ షాక్లో ఉన్న మదన్కి పీక పట్టుకుని గోడకి ఆనించాడు ఇంద్రనీల్. వెంటనే ఇంద్రనీల్ లెగ్స్ ఎవరో పట్టుకున్నట్లు అనిపించి కిందకి చూడగా కొంచెం చిరిగిన తన బ్లౌజ్ని చీర చెంగుతో కప్పుకుంటూ అంకుల్ మదన్ని వదిలేయండి అంటూ అమాయకంగా అడుగుతుంది శ్రీ. అంకుల్ తను నా లవర్, మేము పెళ్లి చేసుకోబోతున్నాం, కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, అందుకే అతను ఆ బాధలో అలా చేశాడు, ప్లీజ్ తనని వదిలేయండి అంటుంది శ్రీ. కానీ ఇంద్రనీల్కి మదన్ మీద ఏదో అనుమానం ఉండిపోయింది. స్లోగా మదన్ని కిందకి దింపి అతని పీకని వదిలేసి పక్కకి వెళ్ళిపోతాడు. వెంటనే శ్రీలోక్య మదన్ దగ్గరికి వెళ్ళి అతన్ని లేపి మదన్ నువ్వు ఎలా ఉన్నావు, నీకేం కాలేదుగా అని కంగారుగా అడుగుతున్న శ్రీని చిరాకుగా విసురుగా తోసేస్తాడు మదన్. మదన్ అలా చేయడంతో శ్రీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. చూడు, అయ్యో పాపమ్మని రోడ్డు మీద పడి ఉన్నవాడిని నీ జాలిగుండెతో హెల్ప్ చేసి ఇక్కడి వరకు తీసుకువచ్చావుగా, చూడు కొంచెం ఉంటే నేను వాడి చేతిలో చచ్చేవాడిని అని కోపంగా అనేసరికి శ్రీ మదన్ నోటికి తన చేతిని అడ్డు పెడుతూ ప్లీజ్ మదన్ అలా అనకు, నువ్వు లేకుండా నేను ఉండలేను, నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడివే అంటూ మదన్ శ్రీని చేదరించుకొని వెళ్ళిపోతుంటే శ్రీ మదన్ లెగ్స్ పట్టుకోవడానికి కూడా రెడీ అవుతుంది. అది అంతా ఇంద్రనీల్ దూరం నుంచి చూస్తూ తన కోపాన్ని అణుచుకుంటూ పిడికిలి బిగిస్తాడు. ఎందుకో ఇంద్రనీల్కి మదన్ నెగిటివ్గా కనిపిస్తున్నాడు. శ్రీని చూసి ఇంద్రనీల్ మదన్ నీకు సెట్ కాడు అని చెప్పాలి అనుకున్నాడు, కానీ శ్రీ వినేలా కనిపించడం లేదు. మదన్ వెనకే సారీ చెప్తూ వెళ్తుంది శ్రీ. 3 సంవత్సరాల నుండి నేను నీ హ్యాండ్ తప్ప నిన్ను ఎప్పుడు బ్యాడ్గా టచ్ కూడా చేయలేదు, అది చెప్పు ఆ పెద్ద ఆయనకి అంటూ కోపంగా శ్రీ బతిమాలుతున్నా వినకుండా శ్రీ ఫేస్ మీద డోర్ లాక్ చేస్తాడు మదన్. మదన్ డోర్ వేసిన శ్రీ అక్కడే అలానే నిలబడిపోతుంది. శ్రీ మనసులో ఎంతో బాధ, తను ఎవరికి ఇప్పటి వరకు చెప్పుకోలేనిది ఎంతో ఉండిపోయింది. మదన్ వెనకే సారీ చెప్తూ వెళ్తుంది శ్రీ. వచ్చింది. అండ్ ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఇదంతా కూడా విరాజ్కి అలా జరగకముందే
జరిగిన సీన్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ మిస్ కాకండి, కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు. ఆ డోర్ దగ్గరే కుప్పకూలిపోయిన శ్రీ డోర్ కొడుతూ, "ప్లీజ్ మదన్, నాకు నువ్వు తప్ప వేరే ఎవరూ లేరు. ప్లీజ్, నీకేం కావాలన్నా నువ్వు ఎలా అంటే నేను అలా చేయడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ మదన్" అంటూ బతిమలాడుతుంది. శ్రీని అలానే చూస్తూ ఇంద్రనీల్‌కి ఏమీ అర్థం కాదు. శ్రీ అలా మదన్ని బెగ్ చేయడం చూస్తూ తట్టుకోలేని ఇంద్రనీల్ శ్రీని పైకి లేపి శ్రీ కన్నీటిని తుడిచి, "ఏ తల్లి కన్న బిడ్డవో నాకు తెలియదు. ఆపదలో ఉన్న నన్ను ఆదుకొని నాకు ప్రాణం పోసావు. నీ తండ్రి లాంటి వాడిగా చెప్తున్నా తల్లి, నువ్వు ఇలా ఏడవకు. ఆడపిల్ల కంటతడి నేను చూడలేను" అంటూ శ్రీ తలని నిమురుతూ ఓదారుస్తాడు ఇంద్రనీల్. తండ్రి అన్న మాట వినగానే శ్రీకి దుఃఖం పొంగుకొచ్చింది. ఇంద్రనీల్ని గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలు పెడుతుంది శ్రీ. శ్రీ ఇంద్రనీల్తో మదన్ అంటే తనకిష్టమని, తనని పెళ్లి చేసుకోవాలని చెప్తుంది. కొద్దిసేపు శ్రీని ఫుల్గా తన మనసులో ఉన్న బాధ మొత్తం పోయే వరకు ఏడవనిచ్చి శ్రీని సోఫాలో కూర్చోబెట్టి వాటర్ ఇస్తూ తన గురించి మొత్తంగా తెలుసుకుంటాడు ఇంద్రనీల్. శ్రీ తన చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో పెరిగింది. తన చిన్ననాటి నుంచి తనకంటూ ఒక ఫ్యామిలీ కావాలని కోరుకునేదని, తన స్కూల్ కాలేజ్లో ఫ్రెండ్స్ దొరికినా ఎవరూ తనకు అంత దగ్గర అవ్వలేదని, తన ఇంజనీరింగ్లో మదన్ తనకు పరిచయం అయ్యాడని, తన ప్రేమ గురించి మదన్ తనకు ఒక ఫ్యామిలీలా అనిపించాడు అని, తనకి కావలసినవన్నీ తనే చూసుకున్నాడు అని చెప్పకుండా తన కోసం చేసేవాడని, తన ప్రతి అవసరాన్ని మదన్ అర్థం చేసుకొని పూర్తి చేసేవాడని, కానీ ఎప్పుడూ అది మదన్ చేశాడని చెప్పలేదు అని, అడిగినా నేను కాదు అని చెప్పేవాడని చెప్పుకొస్తుంది. వెంటనే ఇంద్రనీల్కు అనుమానం రాగా, "మరి అవన్నీ మదన్ చేశాడు అని నీకెలా తెలుసు? మేబీ వేరే వాళ్ళు ఎవరైనా చేశారేమో" అన్న ఇంద్రనీల్ ప్రశ్నకి, "లేదు అంకుల్, నేను నా కళ్ళతో చూశాను. ఒకసారి నాకు ఫీజు కట్టడానికి మదన్ మనీ నా డెస్క్ దగ్గర పెడుతుంటే మా కాలేజీలో పోరంబోకు వాడు ఒకడు ఉన్నాడు. వాడి ఫ్యామిలీ అసలు మంచిది కాదు. వాడు ఆ మనీ తీసుకోవడానికి ట్రై చేస్తే మదన్ వాడితో గొడవ పడ్డాడు. అప్పుడు వాడి గ్యాంగ్తో కలిసి మదన్ని ఫుల్గా కొట్టాడు. అప్పుడు నాకు తెలుసు మదన్ మనీ పెట్టడానికి వచ్చాడు, ఆ ఎదవ మనీ దొబ్బేయడానికి వచ్చాడు" అంటుంది. అప్పుడే మదన్ ఫ్రెండ్స్ చెప్పారు, "మదన్ నా కోసం ఎన్నో రోజుల నుంచి నాకు తెలియకుండా నాకు హెల్ప్ చేస్తున్నాడు అని. కానీ నా కోసం చేసే ప్రతి దానిలో ఆ రౌడీ అడ్డుపడేవాడని, వాడితో మదన్ చాలాసార్లు గొడవ పడ్డాడని కూడా చెప్పారు. అప్పుడు నేను ఆ రౌడీకి బుద్ధి చెప్పి మదన్కి లవ్ ప్రపోజ్ చేశానని" చెప్పుకొస్తుంది శ్రీ. ఇంద్రనీల్కి మదన్పై ఇంకా అనుమానం రావడంతో ఏ కాలేజ్ ఏంటి అని డీటెయిల్స్ అడుగుతాడు. శ్రీ చెప్పిన కాలేజ్, విరాజ్ చదివిన కాలేజ్, విరాజ్ చదివిన ఇయర్ ఒకటే కావడంతో షాక్ అయిన ఇంద్రనీల్ కొద్దిసేపు ఆలోచనలో పడతాడు. ఇందులో ఏదో తిరకాసు ఉందని అర్థం చేసుకుని తనని సేవ్ చేసిన శ్రీ జీవితాన్ని చక్కదిద్దాలని అనుకుంటాడు ఇంద్రనీల్. శ్రీకి నచ్చచెప్పి మదన్ కోసం మరిన్ని డీటెయిల్స్ తీసుకొని శ్రీని, "ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వవా" అని అడిగి తీసుకొని ఆ డీటెయిల్స్ అన్నీ వేరే వాళ్ళకి సెండ్ చేసి డీటెయిల్స్ ఫుల్గా కనుక్కోమని చెప్తాడు ఇంద్రనీల్. అలానే తను ఉన్న లొకేషన్ సెండ్ చేసి ఈ లొకేషన్ గురించి కూడా తెలుసుకోమని చెప్తాడు. శ్రీతో
ఏదైనా కూల్గా డీల్ చేయాలని అర్థమైన ఇంద్రనీల్, నీకోసం నేను తనకి సారీ చెప్పి మీ పెళ్ళికి తనని ఒప్పిస్తాను. వారం రోజుల్లో నీ పెళ్ళి జరిగేలా చూస్తాను. అలాగే నీకు ఒక ఫ్యామిలీని కూడా ఇస్తాను అని మాటకిచ్చి, కానీ చిన్న షరతు, ఈ వారం రోజుల్లో నువ్వు అతను చెప్పింది వినకూడదు. అతనికి దూరంగా ఉండు. అది ఒక తండ్రిగా తన బిడ్డని అడుగుతున్నా అని అనేసరికి శ్రీకంఠ కన్నీరు ధారాళంగా ప్రవహిస్తుంది. అంటే ఇంద్రనీల్ మదన్ గురించి శ్రీ ముందు బయట పెట్టాలనుకుంటున్నాడు. ఇంద్రనీల్ని హద్దుకొని, సరే నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నా, కానీ మీరు నా పెళ్ళికి రావాలని చెప్తుంది. తప్పకుండా వస్తాను అని చెప్తాడు ఇంద్రనీల్. మదన్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి, మదన్ సారీ, మీ గురించి తెలుసుకోకుండా నేను కొట్టాను అని చెప్తూనే డోర్ తీయమని అడుగుతాడు ఇంద్రనీల్. డోర్ తీసి బయటికి వచ్చిన మదన్ కాస్త యాక్టింగ్ చేసి ఎలాగన్నా ఇంద్రనీల్ పీడ వదిలించుకోవాలనుకుంటాడు. ఇంద్రనీల్, సరే ఇంక మీరు వెళ్ళండి, మా మధ్య దూరకండి, శ్రీ రూమ్లోకి రా అని కమాండింగ్గా అంటాడు మదన్ శ్రీ వైపు చూస్తూ. మదన్ కోసం వెళ్ళాలో ఉండాలో అర్థం కాని శ్రీ ఇంద్రనీల్ వైపు చూస్తుంది. వెంటనే ఇంద్రనీల్, మదన్ నేను చెప్పేది విను, ఇప్పుడు నేను తనని నాతో పాటు తీసుకువెళ్తాను అనగానే మదన్ ఇంద్రనీల్ కాలర్ పట్టుకొని, నువ్వెవడివి దానిని తీసుకువెళ్ళడానికి అని అడుగుతాడు. ఇంద్రనీల్ కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకొని చాలా కూల్గా, తను నా ప్రాణాలు కాపాడింది కాబట్టి నా బిడ్డతో సమానం, సో మీ పెళ్ళి నేనే దగ్గర ఉండి జరిపిస్తా, కావాలంటే మీ పేరెంట్స్ని కూడా ఒప్పిస్తాను అంటాడు ఇంద్రనీల్. ఇదిగో ఈ కార్డులో 10 lakhs ఉన్నాయి, పెళ్ళికి కావాల్సినవి అన్ని ఏర్పాట్లు చేయి, వారం రోజుల్లో మీ పెళ్ళి నా చేతుల మీదుగా జరిపిస్తా అని అనడంతో మదన్కి డబ్బు అనగానే ఆశ పెరిగి టక్కున కార్డు లాక్కొని, నేనేమన్నా పిచ్చివాడినా, ఒక కార్డు చూపించి మనీ ఉన్నాయని చెప్తే నమ్మడానికి, ఎవరో తెలియని వాళ్ళ కోసం మీరు మనీ ఇస్తున్నారు అంటే నమ్మడానికి అంటాడు మదన్ కార్డ్ వైపే చూస్తూ. అందుకు ఇంద్రనీల్ మదన్ దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని తన కంపెనీ నేమ్ చెప్పి సర్చ్ చేయమని చెప్తాడు. సర్చ్ చేసిన మదన్కి అది ముంబైలోనే పెద్ద కంపెనీ, దానికి CEO ఇంద్రనీల్ అన్న డీటెయిల్స్ చూసి షాక్ అయిన మదన్, ఇంద్రనీల్ మాటలకి ఒప్పుకున్న మదన్ 1 week తర్వాత పెళ్ళి ఒప్పుకొని శ్రీని ఇంద్రనీల్తో పంపించడానికి ఒప్పుకుంటాడు. ఇంకా ఇంద్రనీల్ శ్రీని తన రూమ్ దగ్గర దింపేసి మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కొని విరాజ్ కోసం అంతా తెలుసుకుంటాడు. ఆ డీటెయిల్స్ అన్నీ విరాజ్కి పంపిస్తాడు. నేను ముందుగానే మెన్షన్ చేశాను, ఇది మొత్తం విరాజ్కి ఇలా జరగకముందు అని. సేమ్ టైం లైన్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ నుంచి ప్రజెంట్లోకి వచ్చేద్దాం. అంటే ఇప్పటి వరకు 2 మిక్స్ చేస్తూ రాసుకొచ్చాను కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇంద్రనీల్ శ్రీని తీసుకువచ్చి దింపిన తర్వాత విరాజ్కి డీటెయిల్స్ పంపించాడు. అది చూసి విరాజ్ అలా చేసుకున్నాడు. ఇంద్రనీల్ మాటలకి ఒప్పుకున్నాం. శ్రీ ఇంద్రనీల్ని కాపాడింది, విరాజ్ డ్రింక్ చేసింది ఒకేసారి కాదు. ఇంద్రనీల్ని శ్రీ కలిసిన 2 days తర్వాత ఆ డీటెయిల్స్ విరాజ్కి పంపారు. అది చదివి విరాజ్ ఇలా ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటున్నా. ఇంకా మళ్ళీ మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. డీటెయిల్స్ ముందు రోజు నైట్నే విరాజ్కి పార్సెల్ రాగా అదేంటో అని ఓపెన్ చేయలేదు. నెక్స్ట్ డే ఆకాష్ జిమ్లోంచి గెంటేసిన తరువాత బాత్ చేసి వచ్చి తన డెస్క్ మీద ఉన్న ఆ కవర్ని ఓపెన్ చేస్తాడు విరాజ్. అందులో ఉన్న డీటెయిల్స్ చూడగానే అతనికి మైండ్ ఆఫ్ అయిపోతుంది. అందులో మదన్ ఇప్పటి వరకు ప్రేమ పోరుతో మోసం చేసిన అమ్మాయిల లిస్టుతో పాటు మదన్ బయోడేటా మొత్తం ఉంది. అదే కాకుండా కాలేజ్లో చదువుతున్నప్పుడు మదన్ ఫ్రెండ్ విరాజ్ చేసే పనులన్నీ ఎలా మదన్ చేసినట్లు మార్చారో చెప్పి
చెప్పినది. అంతేకాక మదన్ ఫోన్ నెంబర్ నుంచి అతని అడ్రస్ అంత ఫ్రెండ్స్ అడ్రస్ అన్నీ రాసి ఉన్నాయి. అలానే శ్రీ అతనిని ఎంత గుడ్డిగా నమ్మింది అనేది కూడా అందులో ఉంది. అంటే శ్రీ ఇప్పటి వరకు విరాజ్ తన కోసం చేసినవన్నీ మదన్ చేశాడని అనుకుంటుంది. అది అంతా చదివి విరాజ్ శ్రీకి ప్రపోజ్ చేసిన సంఘటన గుర్తుకు వచ్చింది. విరాజ్ ఎవరో తెలియకూడదు అని మాస్క్ వేసుకొని అలానే తన నేమ్ కూడా లక్కీ అని మార్చుకొని శ్రీకి ఎంతో హెల్ప్ చేయడమే కాకుండా శ్రీని ప్రాణంగా ప్రేమించాడు. విరాజ్ తన ఫేస్ చూపించకపోవడానికి రీజన్ ఉంది. అది ముందు ముందు తెలుస్తుంది. అలా 3 years శ్రీని ఫాలో అవుతూ తను ఉండే అనాథాశ్రమానికి శ్రీ పేరు మీద ఫండ్స్ ఇస్తూ అక్కడ వారి ప్రతి అవసరాన్ని తీర్చి శ్రీకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటున్నాడు విరాజ్. విరాజ్ హెల్ప్ చేసిన ప్రతిసారి తనకి వచ్చిన మగ్గం వర్క్తో హ్యాండ్ కీ మీద థ్యాంక్స్ అని రాసి ఒక చోట పెట్టేది. శ్రీ స్లోగా లెటర్స్ రాయడం మొదలుపెట్టింది. నేను ఎవరో తెలియకుండా నాకు ఇంత హెల్ప్ చేస్తున్న మీకు నేను ఎలా రుణం తీర్చుకోవాలి తెలియదు. మీ మనసు చూసి మిమ్మల్ని ఆరాధించడం ప్రారంభించాను. మిమ్మల్ని కలవాలనుకుంటున్నా. మీకు ఇష్టమైతే నాకు హెల్ప్ చేస్తున్న మీ మనస్సుని నా గుండెల్లో కట్టిన గుడిలో పూజించాలి అనుకుంటున్నా అని ఆ లెటర్లో రాసుంది. అంటే శ్రీ కూడా తెలియకుండా విరాజ్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తుంది. కానీ అది విరాజ్ అని శ్రీకి తెలియదు. కానీ ఆ రోజు విరాజ్ కాలేజ్కి రాకపోవడంతో ఆ లెటర్ మదన్ హ్యాండ్లో పడుతుంది. అప్పటికే ఎప్పటి నుంచో శ్రీ మీద కన్ను ఉన్న మదన్ అవకాశాన్ని వాడుకోవాలని చూస్తాడు. శ్రీ రాసిన లెటర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఫీజు కట్టాలని అడిగినట్లు నేను మిమ్మల్ని ఎగ్జామ్స్ అయ్యాక లాస్ట్ డే కలవాలి అనుకుంటున్నాను. అంతకన్నా ముందే కలవాలి అంటే మళ్ళీ నా ఎగ్జామ్స్ డిస్టర్బ్ అవుతాయని రాసి శ్రీ పెట్టిన ప్లేస్లో పెడతాడు మదన్. అంటే శ్రీ రాసిన లెటర్ని మదన్ మార్చేస్తాడు. విరాజ్ అది చదివి ఎగ్జైట్ అయ్యి తన ఎగ్జామ్స్ డిస్టర్బ్ అవ్వకూడదని శ్రీని ఫాలో అవ్వడం కూడా మానేస్తాడు. ఫైనల్గా 3rd year ఎగ్జామ్స్ ఎండ్ అయిన రోజు విరాజ్ శ్రీ ముందుకు వెళ్ళి శ్రీ పంపిన లెటర్ తన ముందు ఉంచుతాడు. అలానే తన దగ్గర ఉన్న హ్యాండ్ కీస్ అండ్ శ్రీ రాసిన లెటర్స్ బ్యాగ్ మిస్ అవ్వడంతో అవేమీ లేకుండా ఆ లెటర్ మాత్రమే పట్టుకొని వచ్చి శ్రీతో, నీకు ఇంతకాలం నా ఫేస్ చూపించలేదు, ఇప్పుడు నేను చూపించాలి అనుకుంటున్నా, నువ్వు కూడా నన్ను చూడాలి అనుకుంటున్నావుగా అన్న మాట పూర్తి అవ్వకముందే విరాజ్ చెంప శ్రీ చేయి తాకింది. అంటే అప్పటికే మదన్ శ్రీని కలిసి ఆ లెటర్స్ ఇవన్నీ విరాజ్ నుంచి దొంగలించి శ్రీకి చూపించాడు. నీలాంటి వాడి ఫేస్ నేను చూడాలి అనుకోవడం లేదు. ఇన్ని డేస్ నీ ఫేస్ చూడలేదు, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నీ ఫేస్ చూపించకు. ఇప్పుడే కాదు, ఎప్పుడు నీలాంటి వాడి ఫేస్ నేను చూడాలి అనుకోవడం లేదు. లెటర్ పట్టుకొచ్చి లవ్ అంటే నమ్మేస్తా అనుకుంటున్నావా? నేను ఆల్రెడీ ప్రాణంగా ఒకరిని ప్రేమిస్తున్నా. అతను నీలా అమ్మాయిల కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేయలేదు అని చెప్తుంది. వెంటనే అంతా గమనిస్తున్న మదన్ దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పగానే అంటే శ్రీనే వెళ్ళి మదన్కి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసింది. అంతే, విరాజ్ హెవీగా బ్రీత్ తీసుకొని ట్రాన్స్ నుంచి ప్రెసెంట్కి వచ్చి వెంటనే ఆ లెటర్స్ పట్టుకొని ఆకాష్ ఆఫీస్ రూమ్కి వెళ్తాడు. తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనకి దక్కడం లేదు అన్న బాధలో ఫుల్గా తాగేసి బాటిల్ బ్రేక్ చేసి తన గుండెలపై శ్రీ అని రాసుకుంటాడు.
ఆకాష్ జరిగింది అంతా భూమికి చెప్పగానే భూమి ఆకాష్ ఇద్దరు కలిసి ఇంద్రనీల్ పంపిన డీటెయిల్స్ చూస్తారు. అక్కడ ఉన్న లెటర్లో హ్యాండ్ రైటింగ్ భూమికి తెలిసినట్లు అనిపించగా ఆలోచనలో ఉన్న భూమి ఆ మ్యాటర్ మొత్తం చదివాక కన్నుల్లో నీళ్లు తిరుగుతాయి. ఇంతకీ ఆ డీటెయిల్స్ ఇంద్రనీలే పంపినట్లు ఆకాష్కి కానీ విరాజ్కి కానీ తెలియదు. వెంటనే ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకొని చిన్నగా ఏడుస్తూ, ఎలా అన్నా ఆ అమ్మాయి జీవితం బలి అవ్వకుండా చూడండి ఆకాష్ గారు. ఆ మదన్తో శ్రీ పెళ్లి ఆపి విరాజ్తో శ్రీ పెళ్లి చేయండి అని అడుగుతుంది. తన భార్య మొదటిసారి ఆకాష్ని అడగడంతో భూమి తల మీద హ్యాండ్ వేసి, ప్రామిస్ పూరి, నువ్వు అడిగిన మొదటి కోరిక ఎలా అన్నా నెరవేరుస్తా అని మాట ఇస్తాడు ఆకాష్. కానీ ఎలా అని ఆలోచిస్తూ, ఈ లెటర్స్ అన్నీ శ్రీకి చూపిస్తే సరిపోతుంది అంటాడు. కానీ భూమి దానికి నో, అలా చేస్తే విరాజ్నే ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేశాడు అంటారు. అప్పుడు శ్రీ విరాజ్కి ఇంకా దూరం అవుతుంది అంటుంది భూమి. ఆకాష్ భూమిని ఇంకాస్త గట్టిగా పట్టుకొని, నా పెళ్ళం బల్బ్ అనుకున్నా, కానీ నువ్వు కూడా బాగానే ఆలోచిస్తున్నావు. నేను టెన్షన్లో సరిగ్గా ఆలోచించలేదు. అయితే ఈ రోజు నుంచి ఈ ఆకాష్ కొన్ని డెసిషన్స్ భార్యామణిని అడిగి తెలుసుకోవాలి అనుకుంటా అంటాడు చిన్నగా కన్ను కొడుతూ. ఆకాష్ అంత ప్రేమగా పిలుస్తుంటే భూమి తనలో తానే మురిసిపోతూ చిన్నగా నవ్వుకుంటుంది. ఎలా అన్నా నిజం ఆ మదన్ నోటి నుంచి రప్పించాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళని నేను ఒప్పిస్తాను అంటుంది భూమి. అంటే అక్కడ ఏం చేయాలో ఆకాష్కి ఆల్రెడీ అర్థమైంది. వెంటనే సరే అని అంటూనే, చాలా ఆకలిగా ఉంది, కొంచెం ఫుడ్ పెడతావా అంటాడు ఆకాష్ భూమి వైపు చూస్తూ. ఆకాష్ అలా అడిగేసరికి భూమి మనసు తరుక్కుపోతుంది. వెంటనే భూమి, అయ్యో మీకోసమే ఫుడ్ తీసుకువచ్చా అండి అంటూ ఫాస్ట్గా తను తెచ్చిన బాక్స్ ఓపెన్ చేసి తను తెచ్చిన ప్లేట్లో ఫుడ్ పెడుతుంది. అది అంతా ఆకాష్ గమనిస్తూనే ఉన్నాడు. మరోవైపు ఆకాష్ ఆ పేపర్స్లో ఉన్న మదన్ ఫ్రెండ్స్ డీటెయిల్స్ కనుక్కునే పని తన బాడీ గార్డ్స్కి కాల్ చేసి చెప్తాడు. ఆకాష్ చాలా టెన్షన్గా విరాజ్ కోసం ఆలోచించడం చూసి భూమి ఎలా అన్నా ఆకాష్కి సహాయం చేయాలనుకున్నది. అలానే ఆకాష్ దర్శన్కి కాల్ చేసి విరాజ్ కండిషన్ కూడా కనుక్కుంటూ ఉంటాడు. ఇంతలో ఫుడ్ ప్లేట్లో పెట్టేసి ఏవండి ఏవండి అని చిన్నగా పిలుస్తుంది భూమి. ఆకాష్ ఆ టెన్షన్లో ఉండి భూమి పిలుపు వినిపించుకోడు. ఆకాష్ ఫోన్లో బిజీగా ఉండడంతో పలకకపోతే వినిపించలేదేమో అనుకుని, ఆకాష్ గారు ముందు తినండి ఆకలి అన్నారుగా అంటుంది మరొక్కసారి భూమి. ఆకాష్ ప్లేట్ వైపు భూమి వైపు చూసి భూమిని తినిపించమన్నట్లు నోరు తెరుస్తాడు. ఆకాష్ వైపు అమాయకంగా చూసి మళ్ళీ ఆకాష్ ముందుకి ఆ ప్లేట్ని చిన్నగా తోస్తుంది. మళ్ళీ ఆకాష్ భూమి వైపు ప్లేట్ వైపు చూసి పక్కన ఉన్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి తినిపించమని సైగ చేస్తాడు. ఇంకా తనే తినిపించాలి అని అర్థమైన భూమి స్పూన్ కోసం వెతుకుతుంది. కానీ స్పూన్ కనిపించకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాదు. ఆకాష్ మాత్రం ఎలా అన్న భూమి తనకి అన్నం తినిపించాలని చూస్తున్నాడు. కొంచెం ఆలోచిస్తూనే ఆకాష్ గారు ఆకలి అన్నారు, అలానే ఆయన వర్క్స్ కూడా ఉన్నాయి, ఇంకా తినిపించక తప్పదు అని మనసులో అనుకుని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. కానీ ఆకాష్ మాత్రం అదేంటి పూరి ఎలా వెళ్ళిపోతుంది, తను తినిపిస్తుంది అనుకున్నా అంటూ ఫేస్ చిన్నబుచ్చుకుంటాడు ఆకాష్. ఆకాష్కి తెలియలేదు భూమి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిందని.
ఇంతలో హ్యాండ్ టవల్తో తుడుచుకుంటూ చిన్నగా కుంటుతూ వస్తున్న భూమిని చూసి ఓహో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిందా అని మనసులో అనుకుంటాడు ఆకాష్. భూమిని చూడలేనట్లే ముఖం దించేసి ల్యాప్టాప్లో చూస్తూ ఉంటాడు ఆకాష్. భూమి నేరుగా ఆకాష్ టేబుల్ దగ్గరికి వచ్చి ప్లేట్ తన హ్యాండ్లో తీసుకుంటుంది. చక్కగా కలిపి చిన్న ముద్ద తీసి ఆకాష్ నోటిలో పెడుతుంది. ఆకాష్ ముందు పెడుతుంది, మళ్ళీ వెంటనే హ్యాండ్ వెనక్కి తీసుకుంటుంది. ఆ సమయంలో భూమి మధ్యలో వేలాది ఆలోచనలు పరుగు పెడుతున్నాయి. భూమి చేయి తన ముందు వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం గమనిస్తూనే చిన్నగా నవ్వుకున్నాడు ఆకాష్. ఇంకా లాభం లేదు అని గ్రహించి భూమి తన ముందు చేతిని ఉంచగానే తన చేతిని గట్టిగా పట్టుకొని చేతిలో ఉన్న ముద్దని ఆకాష్ని తన నోట్లోకి తీసుకుంటాడు. ఆకాష్ పెదవులు భూమి వేళ్ళను తాకగానే భూమికి షాక్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఆకాష్కి కూడా ఏదో కొత్తగా అనిపించడమే కాక ఫుడ్ చాలా టేస్ట్గా అనిపిస్తుంది. భూమి చిన్నగా సిగ్గుపడుతూ మరో ముద్దని ఆకాష్ ముద్దు ఉంచుతుంది. కానీ భూమి పెట్టే చిన్ని చిన్ని ముద్దలు ఆకాష్ నోటికి అనడం లేదు. ఒక్కసారి ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. భూమి పడుతున్న సిగ్గు ఆకాష్లో తెలియని ఆశను రేకెత్తిస్తుంది. అలా ఇద్దరి చూపులు ఒకరినొకరు ఎంతగా ఆదరిస్తున్నారో తెలుస్తుంది. ఇంతలో ప్లేట్లో లాస్ట్ ముద్ద పెట్టగానే ఆకాష్ భూమి వేలిని చిన్నగా కొరుకుతాడు. భూమి ఒక్కసారి హ్యాండ్ బ్యాగ్ చేయడంతో కంగారు పడిన ఆకాష్కి పులమారుతుంది. ఆకాష్ పులమారడంతో వెంటనే భూమి వాటర్ ఇవ్వడానికి చూస్తుంది. భూమి కంగారుగా తనకి కొంచెం దూరంలో ఉన్న గ్లాస్ని తీసుకోబోయింది. కానీ అది భూమి చేతికి అందకుండా టేబుల్ నుంచి కింద పడిపోతుంది. అందులో ఉన్న వాటర్ కింద ఒలిగిపోయాయి. అయ్యో అంటూ ఆకాష్ వైపు చూస్తుంది. ఆకాష్కి ఇంకా పులమారుతూనే ఉంటే వెంటనే తన ఫుడ్ తెచ్చిన బ్యాగ్లో వాటర్ బాటిల్ ఉందని గుర్తు వచ్చి అటుగా వెళ్తుంటే ఆకాష్ కనులు పెద్దవి అయ్యాయి. భూమి కింద వాటర్ ఒలిగిపోయాయి అన్న విషయం పూర్తిగా మర్చిపోయింది. ఆ వాటర్ పై లెగ్ వేసి భూమి ఫ్లోర్ మీద ఉన్న వాటర్ మీద లెగ్ వేసి తన రెండో లెగ్ సపోర్ట్ తీసుకుందామన్న అది సపోర్ట్ చేయకపోవడంతో కింద పడిపోయింది. వెంటనే ఆకాష్ భూమి చేతిని పట్టుకొని గట్టిగా తన వైపు లాక్కుంటాడు. ఇది అంతా క్షణాల్లో జరిగిపోయింది. భూమి కింద పడకుండా ఆకాష్ పైన పడుతుంది. ఆ కుదుపుకి ఫ్లోర్ మీద వాటర్ ఉండడంతో ఆకాష్ కూడా కింద పడతాడు కాలు జారి. ఆకాష్ పైన భూమి పడుతుంది. అలా అందాల గుమ్మ ఒడిలో పడుతుంది. అంటే ఎప్పుడో ఇలాంటి ప్లాన్ చేసేవాడినిగా అనుకుంటాడు మనస్సులోని ఆకాష్. అలా ఆకాష్ మీద బోర్ల పడిన భూమి తన ఫుల్ బాడీ అంతా ఆకాష్ పై ఉంది అని అర్థం చేసుకునే లోపే ఆకాష్ చేయి భూమిని చుట్టేస్తుంది. భూమి చీర కట్టుకోవడంతో ఆకాష్ చేయి నేరుగా భూమి నాజుకైన నడుమును తాకగానే షాక్ కొట్టినట్లు ఆకాష్ వైపు చూస్తుంది భూమి. ఏంటి అన్నట్లు కన్నులు ఎగరేసి ఆకాష్ వైపు భూమి చిన్నగా చూస్తూ ఎంగిలి చేతిని చూపిస్తూ భూమి తల కరెక్ట్గా ఆకాష్ గుండెల మీద ఉంటే తల ఎత్తి ఆకాష్ వైపు చూస్తూ హ్యాండ్ వాష్ చేసుకోవాలి అంటూ తడబడుతూ అంటుంది చిన్నగా. వెంటనే ఆకాష్ భూమి చేతిని పట్టుకొని భూమి చేతి వేళ్ళని ఒక్కొక్కటిగా నోట్లో పెట్టుకుంటూ చప్పరిస్తాడు. ఆకాష్ భూమి చేతిని పట్టుకునేసరికి ఫ్రీజ్ అయిన భూమి
ఆకాష్ చేస్తున్న పనికి గిలిగింతలు పెట్టినట్లు నవ్వుకుతుంది. కొద్దిసేపటికి అన్ని ఫింగర్స్ క్లీన్ అయిపోయాయి అంటూ ఆకాష్ భూమి సిగ్గుతో ఆకాష్ గుండెలపై తన తల వాల్చేస్తుంది. ఆకాష్ భూమి తలపై చేతిని వేసి తన గుండెలపై భూమి ఉన్న ఫీల్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే కరెక్ట్ టైం తన మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పేయాలని అనుకుంటాడు ఆకాష్. మరోవైపు హాస్పిటల్లో విరాజ్తో దర్శన్ అసలు నువ్వెందుకు శ్రీ ముందు మాస్క్ పట్టుకొని వెళ్ళేవాడివి అని అడుగుతాడు. అయినా నువ్వు చేసే హెల్ప్ తనకి చెప్తాను అని ఎన్నిసార్లు అన్నా నన్ను చెప్పనివ్వలేదు. అప్పుడే నేను చెప్పి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంటాడు దర్శన్. అంటే దర్శన్కి విరాజ్ గురించి శ్రీ గురించి ముందే తెలుసు. నిజానికి ఆకాష్ కన్నా విరాజ్ దర్శన్ 3 సంవత్సరాలు చిన్నవాళ్ళు. ఆకాష్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, దర్శన్ విరాజ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు. ఆ ఇద్దరు ఒకే బ్రాంచ్ అయితే శ్రీ వేరే బ్రాంచ్. అంటే విరాజ్ దర్శన్ కలిసే చదువుకున్నారన్నమాట. మళ్ళీ ఆకాష్ దగ్గరకు వచ్చిందమ్మా ఇది. ఇదే కరెక్ట్ టైం తన మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పేయాలని అనుకుంటాడు ఆకాష్. ఎస్, ఇదే కరెక్ట్ టైం, కానీ ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటూనే పూరి అంటాడు. ఆకాష్ చిన్నగా ఆకాష్ గారు అంటూ ఏంటి అన్నట్లు చూస్తుంది. కనురెప్పలు పైకెత్తి భూమి. ఎలా చెప్పాలి, ఏమని చెప్పాలో తెలియక ఆకాష్ నేను నీకు పడిపోయా అని చెప్పాలి అనుకుంటాడు మనసులో. చెప్పండి అన్నట్లు చూస్తున్న భూమి కన్నుల్లోకి చూస్తూ లోకాన్ని మర్చిపోతున్న ఆకాష్ పూరి నేను పడిపోయా అంటాడు. అలానే భూమి కన్నుల్లోకి చూస్తూ. అప్పటికి గుర్తు వస్తుంది భూమికి ఆకాష్ పైన భూమి ఉంది అని. అయ్యో రామ అని మనసులో అనుకుంటూ సారీ ఆకాష్ గారు అంటుంది. ఆకాష్ తన వల్లే పడిపోయాడు అంటున్నాడు అనుకుంది పాపం భూమి. ఇటు ఆకాష్కి చెప్పడం రాదు, భూమికి అర్థం చేసుకోవడం రాదు. ఇదేంటి పూరి సారీ చెప్తుంది, నేను అంటే ఇష్టం లేదా అని మనసులో అనుకొని సారీ దేనికి పూరి అని అడుగుతున్న ఆకాష్ పై నుంచి లెగడానికి ట్రై చేస్తూ మళ్ళీ జారి ఆకాష్ మీదే పడుతుంది భూమి. ఈసారి భూమి కొంచెం పైకి పడడంతో నేరుగా ఆకాష్ పెదవులపై భూమి మెత్తని పెదవులు తాకగానే ఇద్దరిలో ఏదో తెలియని పరవశం. తొంగి చూస్తుంది. ఆకాష్ ఈ అవకాశాన్ని వదులుకోవాలి అనుకోవడం లేదు. ఆకాష్ ప్రస్తుతానికి భూమితో సమయం ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాడు. మరోవైపు ఇంద్రనీల్ మదన్పై ఒక కన్ను మాత్రమే కాదు, మదన్ని ఫాలో అవ్వమని కొందరిని పెట్టాడు. అలానే మదన్ యూజ్ చేస్తున్న కార్డ్ ఎక్కడ యూజ్ చేస్తున్నాడు, ఎందుకు యూజ్ చేస్తున్నాడు అన్ని డీటెయిల్స్ ట్రాక్ చేస్తున్నాడు. అప్పుడే ఇంద్రనీల్కి గగన్ అన్న మాటలు గుర్తు వస్తాయి. గగన్ తానొక అమ్మాయిని ఇష్టపడినట్లు చెప్పడం, అంతేకాకుండా ఆ అమ్మాయికి పెళ్ళి అయింది అని చెప్పడం కూడా గుర్తు వస్తుంది. ఈ విషయంలో వెంటనే గగన్తో మాట్లాడాలి. లేదు అంటే గగన్ అసలే వాడి అమ్మలా మొండివాడు. ఆ పిల్ల ఎవరో గాని తన మీద ఏదన్నా అఘాయిత్యం చేస్తే అన్న ఆలోచన రాగానే ఇంద్రనీల్ విజయకి కాల్ చేసి గగన్ని కలవాలి అని అడుగుతాడు. అనుకున్నదే తడవుగా గగన్ కోసం వాళ్ళు ఎప్పుడూ కలిసే ప్లేస్కి చేరుకున్నాడు ఇంద్రనీల్. ఇంద్రనీల్కి కాల్ రావడంతో ఆ కాల్ చూడగానే ఆయన కన్నుల్లో ఆనందం. వెంటనే హలో డాక్టర్ చెప్పండి సార్ అంటాడు మెరిసే కన్నులతో. అటు నుంచి ఇంద్రనీల్ సార్
నేను నా నేను నా ఇండియా టీం రీచ్ అయ్యాం. నేను నా టీం ఇండియా రీచ్ అయ్యాము. రేపు మీరు చెప్పిన ఇద్దరు పేషెంట్ని చెక్ చేయడానికి వెళ్తున్నాం. అంతా సెట్ అయితే రేపే ఒకేసారి ఆపరేషన్ చేస్తాం, లేదా ఎల్లుండే ఇద్దరికి ఆపరేషన్ చేస్తామని చెప్తారు. అది వినగానే చాలా హ్యాపీగా, నేను ఎప్పటి నుంచో మీకోసం వెయిట్ చేస్తున్నా. నేను కొంచెం ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను. నా పిఏని మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తాడు. మీరు అడిగిన అన్ని రిక్వైర్మెంట్స్ మొత్తం మా ఫ్రెండ్స్ హాస్పిటల్లో అరేంజ్ చేశాము. ఆ హాస్పిటల్లో బెస్ట్ డాక్టర్స్ మీకు హెల్ప్ చేస్తారు. నేను 2 డేస్లో మిమ్మల్ని కలవడానికి వస్తాను అంటాడు ఇంద్రనీల్. ఆ మాటకి గగన్, ఏంటి డాడ్, ఎవరిని కలవడానికి వెళ్తాను అంటున్నావు? నీకు 3వ ఇల్లు కూడా ఉందా అని అడుగుతాడు. పిన్ని బాగుంటుందా అని నవ్వుతూ ఇంద్రనీల్ దగ్గరికి వస్తాడు గగన్. గగన్ మాటలు విన్న ఇంద్రనీల్ డాక్టర్, నేను మళ్ళీ కాల్ చేస్తాను కాల్ కట్ చేస్తాడు. గగన్ వైపు కోపంగా చూస్తూ, గగన్, నాకంటూ ఉన్నది ఒకటే ఇల్లు, ఒకటే భార్య, నా ప్రాణం జయలక్ష్మి మాత్రమే. నువ్వు నా కొడుకువి కాకపోయినా నేను చేసిన తప్పుకి నిన్ను నీ తల్లిని భరించాల్సి వస్తుంది అంటూ కోపంగా పిడికిలు బిగిస్తూ అంటుంటే, ఏంటి డాడ్, నువ్వు డాడ్వి కావు అని గుచ్చి చెప్తున్నావు? ఇదే నువ్వు వెళ్ళి నీ పెద్దింట్లో చెప్పినా నమ్మరు. వాళ్ళు కూడా నేను నీ కొడుకు అనే అనుకుంటున్నారు. కాదు అనుకునేలా నువ్వే చేసావు, మర్చిపోయావా? గగన్ తనని రెచ్చగొడుతున్నాడు అని అర్థమైన ఇంద్రనీల్ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, గగన్, ఇప్పుడు ఇది కాదు మ్యాటర్, లీవ్ ఇట్. మీ అమ్మ దగ్గర దీనికోసం ఏమీ చెప్పకు అంటాడు. ఇంద్రనీల్, ఏంటి ఆ అమ్మ అంటే భయమా అని కళ్ళెగరేస్తాడు గగన్ ఇంద్రనీల్ని చూస్తూ. గ్లాస్లో కలుపుతూ, ఇప్పుడు ఇది కాదు గగన్ మ్యాటర్, నేను నీకు పెళ్ళి చెయ్యాలి అనుకుంటున్నా. నీ మైండ్లో ఎవరన్నా అమ్మాయి ఉంటే చెప్పు, వెళ్ళి మాట్లాడతాను అని నేరుగా మ్యాటర్కి వస్తాడు గగన్ చేతికి గ్లాస్ ఇస్తూ. ఆల్రెడీ చెప్పానుగా డాడ్, నాకు అమ్మాయినే కావాలి. గగన్, ఎవరి భార్యో నీకెందుకు చెప్పు, నీకోసం చాలామంది లైన్లో ఉన్నారు. నువ్వు ఎవరిని చూపించినా తనని ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది అంటాడు ఇంద్రనీల్ పెగ్ మీద పెగ్ పొట్టలో వేస్తూనే. ఫోన్లో భూమి ఫోటోనే చూస్తూ, నీకు తెలియదు డాడ్, నేను కోరుకునే అమ్మాయి ముందు రంభా ఊర్వశి మేనక కూడా దిగదుడిపే. ఆమె అందం అందరినీ పిచ్చెక్కిస్తుంది. ఆమె కన్నులు, అబ్బబ్బా, కంటి చూపుతో రాజ్యాలు కూలిపోతాయి. ఏ మగాడైనా అటువంటి మగువకి ఫిదా అవ్వాల్సిందే అని అంటూనే భూమి నీరి కళను గుర్తు చేసుకుంటాడు. ఆమె స్వరం, అబ్బా, అది విన్నప్పటి నుంచి నా గుండెల్లో గంటలు మోగుతున్నాయి. నిజం చెప్పాలంటే దాన్ని చూసినప్పటి నుంచి నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు తెలుసా అంటూ ఇంద్రనీల్తో మాట్లాడుతున్నాడు గగన్. గగన్ ఎంత పిచ్చిగా ఆమెని కావాలి అనుకుంటున్నాడో అతని మాటల్లో ఇంద్రనీల్కి అర్థమైంది. ఇంద్రనీల్ వెంటనే, చూడు గగన్, నువ్వు చెప్పేది పెళ్ళి, కానీ అమ్మాయి కోసం అయితే తాను ఎక్కడ ఉన్నా నీ ముందు తీసుకువస్తా. అదే పెళ్ళైన అమ్మాయి కోసం అయితే ఇప్పుడే మర్చిపో అంటాడు ఇంద్రనీల్ కాస్త డిమాండింగ్గా. డాడ్, ఆ అమ్మాయి పాపం, పెళ్ళి అయినా మొగుడు ఆమెను పట్టించుకోవడం లేదు. అలాంటి అమ్మాయికి నేను జీవితం ఇవ్వాలి అనుకుంటున్నా అంటాడు కాస్త పొగరుగా. నువ్వు చెప్పేది నిజమా గగన్ అంటాడు ఇంద్రనీల్ అనుమానంగా. అలా అయితే ఆ అమ్మాయికి డివోర్స్ ఇప్పిస్తే నీతో పెళ్ళికి ఏ ఇబ్బంది ఉండదు అంటూ ఇంద్రనీల్ అంటూనే అతనెవరో మాట్లాడదాం అంటాడు. ఎస్ డాడ్, అది మీరు మాత్రమే చేయగలరు, మీరే నాకు ఆ అమ్మాయిని ఇవ్వగలరు అంటాడు గగన్. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని ఇంద్రనీల్ అనుమానంగా అడుగుతాడు. ఇదిగో చూడండి, మీకు తెలుసు ఏమో అంటూ గగన్ తన ఫోన్లో ఉన్న పిక్ చూపిస్తాడు. గగన్ భూమిని కోరుకుంటున్నాడని తెలిసాక ఇంద్రనీల్ తనని ఏం చేస్తాడో అండ్ విరాజ్, శ్రీ, మదన్ గురించి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
కామెంట్స్ అయితే అసలు ఏం రావట్లేదు. ప్లీజ్ బంగారాలు కామెంట్ చేయండి. మెంబర్స్ కోసమే కదా నేను 2 పార్ట్స్ ఇవ్వకపోయినా కొంచెం ఎక్కువ పార్ట్ ఇస్తున్నా. నేను ఇవ్వలేదు ఇవాళ, అందుకే కొంచెం పెద్ద పార్ట్ ఇచ్చాను. ఇంకో పార్ట్ కూడా ఎడిటింగ్ అయిపోయింది, వాయిస్ ఇవ్వాలి.